గుప్పెడంత మనసు మా టీవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్. డైలీ ఈవినింగ్ 6 o'clockకి ప్రసారం అవుతుంది ఈ సీరియల్లో యాక్టర్స్ విషయానికి వస్తే రక్ష గౌడ అండ్ ముఖేష్ గౌడ కీ రోల్స్ ప్లే చేస్తారు. ఇక రక్ష గౌడ వసుధారగా యాక్ట్ చేసింది. ఇందులో తన క్యారెక్టర్ వచ్చేసి చిన్నప్పటి నుండే పెద్ద ప్రొఫెసర్ అయ్యి స్టూడెంట్స్ని మార్చాలన్నది తన డ్రీమ్. అండ్ ముఖేష్ గౌడ రిషి సార్గా యాక్ట్ చేశాడు. డిబిఎస్సి కాలేజ్కి ప్రిన్సిపల్గా కాలేజ్ని స్టూడెంట్స్ లైఫ్ని ఎలా మార్చాలన్న ఎయిమ్తో పనిచేస్తూ ఉంటాడు. ఇక రిషికి మదర్గా యాక్ట్ చేశారు జ్యోతిరావు. రిషి మదర్ నేమ్ వచ్చేసి జగతి. సీరియల్లో ఈవిడ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిన్నప్పుడే తన కొడుకును వదిలేసి వెళ్లాల్సి వస్తుంది ఇంటిని, కుటుంబాన్ని. తన ఫాదర్గా యాక్ట్ చేశాడు సాయి కిరణ్. సీరియల్లో తన పేరు మహేంద్ర. ఇక స్టోరీ విషయానికి వస్తే వసుధార వాళ్ళ నాన్న తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని చూస్తాడు వాళ్ళ బావతో. కానీ వసుధార తన కలల్ని చంపుకోలేక ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. నాకు ఈ పెళ్ళి అవేం ఇష్టం లేదు నాన్న, నేను పెద్ద ప్రొఫెసర్ అవ్వాలని చెప్పి ఇక పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ మేడం రికమెండ్ చేసిన కాలేజ్లో జాయిన్ అవుతుంది. వసుధార వాళ్ళ మేడం ఎవరో కాదు, రిషి వాళ్ళ మదరే. రిషికి వాళ్ళ మేడం అంటే పడదు. అందుకే రిషి వాళ్ళ మదర్ని ఎప్పుడు అమ్మ అని కానీ అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో కానీ ఉండడానికి ఇష్టపడరు. అందుకే జగతి బయట ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. కొన్ని రోజులకి జగతి రిషి వాళ్ళ కాలేజ్లోనే లెక్చరర్గా చేరుతుంది. రిషి వాళ్ళ నాన్న పంపిస్తాడు అందులో లెక్చరర్గా పనిచేయడానికి. దాంతో రిషి చేసేదేం లేక ఓకే డాడ్, మీకు గౌరవం ఇస్తూ తనని మన కాలేజ్లో లెక్చరర్గా పనిచేయడానికి ఒప్పుకుంటాను, బట్ తనని మాత్రం నేను మదర్గా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయనని చెప్పి తన కళ్ళ తండ్రి ఎంత ఇష్టంగా చెప్పినా వినకుండా జస్ట్ మేడం మేడం అనే పిలిచేవాడు. కొన్ని రోజులకి రిషికి వసుధార గురించి తెలుస్తుంది. తను తన లైఫ్ కోసం ఇంట్లో వాళ్ళని వదిలేసి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా బతకాలనుకోవడం తనకు నచ్చి అప్పుడు తన ఇండిపెండెంట్ క్యారెక్టర్కి రిషి వసుని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. మెల్లిమెల్లిగా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. కొన్ని రోజులకి వాళ్ళది చాలా పెద్ద ఫేమస్ కాలేజ్ అవ్వడంతో వాళ్ళ కాలేజీని దక్కించుకోవాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. బట్ వీళ్ళు అవి చాలా ఈజీగా పసిగట్టి కాలేజ్కి ఎటువంటి మచ్చ రాకుండా కాలేజ్ని కాపాడుకుంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక పెద్ద ఆయన వచ్చి మీ కాలేజీలో పేపర్లు మిస్ అయ్యాయి, మీరు నకిలీ పేపర్లు పెట్టి నకిలీ మార్కులు వేసి చాలా రాంగ్ రీతిలో కాలేజీ నడిపిస్తున్నారని మచ్చ వేయడానికి వస్తారు. అప్పుడు రిషి వసు ముందే కనిపెట్టి ఆ పేపర్స్ని మళ్ళీ తిరిగి అక్కడే పెట్టి అతనికి షాక్ ఇస్తారు. ఇలా వాళ్ళిద్దరు కాలేజ్కి ఏం కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాకుండా చాలా బాగా చూసుకుంటూ ఉండేవారు. అలా వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఫిక్స్ అవుతారు. బట్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పటికీ మళ్ళీ వసుధార వాళ్ళ డాడీ వసుధార దగ్గరకు వచ్చి నువ్వు రిషిని ప్రేమించడం ఏంటి, నీకు ఇంట్లో ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది, నువ్వేం చెప్పి బయటికి వచ్చావు చదువుకుంటానని, మేము చదువుకు ఒప్పుకోలేదు, అలానే నువ్వు రిషిని పెళ్లి చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చినట్ట కాదు కదా అని చెప్పి వసుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక వసు వాళ్ళ డాడీకి ఎదురు చెప్పలేక ఇంటికి వెళ్తుంది. బట్ వాళ్ళ బావనైతే పెళ్లి చేసుకోనని చెప్తుంది. అప్పుడు వాళ్ళ బావ నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకుంటే నీ మదర్ని చంపేస్తాను, అలాగే నేను నిన్ను బెదిరించినట్టు ఈ విషయం మీ నాన్నకు చంపేశావు, మీ నాన్నని కూడా చంపేస్తాను అని చెప్తాడు. సో వసుధార వాళ్ళ బావకు భయపడి ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. ఈ విషయం రిషికి కూడా చెప్పదు. ఇక ఏం చేసేది లేక తన మెడలో తనే ఒక తాళి వేసుకొని బావ నాకు పెళ్ళి అయిపోయింది, నేను నిన్ను పెళ్లి చేసుకోను అండ్ అలాగే నువ్వు మా అమ్మని మా డాడీని వదిలే అని చెప్తుంది. వాళ్ళ బావ చాలానే బెదిరిస్తాడు. బట్ వసుధార మెడలో తాళి వేసుకుంటుంది కాబట్టి పెళ్ళి అయితే చేసుకోడు. ఇంకా వాళ్ళ బావ నిజ స్వరూపం వాళ్ళ డాడీకి తెలుస్తుంది. సో వాళ్ళ బావని ఇంట్లో నుండి గంటేస్తాడు. అమ్మ నువ్వే కరెక్ట్, నువ్వే రిషి సార్ని పెళ్ళి చేసుకో అని వసుధారని వాళ్ళ డాడీ ఒప్పుకుంటాడు. అప్పుడు మళ్ళీ వసు రిషి దగ్గరికి వెళ్ళి సార్ నేను మీ వసుధారని వచ్చానని చెప్తుంది. బట్ రిషి ఆ కోపంతో నన్ను ఆ రోజేమో నన్నెవరు అని అడిగావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను మీ వసు నన్ను ఎలా అనగలుగుతున్నావు వసుధార అంటే అప్పుడు పరిస్థితి అటువంటిది సార్, మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తుంది. అప్పుడు రిషి వసుని అర్థం చేసుకోడు. అప్పుడు వాళ్ళ డాడీ వసుకి ధైర్యం చెప్తాడు. మళ్ళీ వసు చాలాసార్లు రిషికి నచ్చజెప్తుంది. అప్పుడు రిషి అర్థం చేసుకుంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒక్కటవుతారు. కానీ మళ్ళీ రిషి మీద ఒక తప్పుడు అబద్ధం సాక్ష్యం చెప్తుంది వసు రిషి కోసమే. అది కూడా ఆ విషయం రిషికి తెలిసిండదు. సో మళ్ళీ రిషిని కోల్పోవాల్సి వస్తుంది వసుధార. ఇక మళ్ళీ వసుని రిషి యాక్సెప్ట్ చేస్తాడా, ఒకవేళ యాక్సెప్ట్ చేసినా ఒకప్పట్లాగా ఉంటారా, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నదే స్టోరీ. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి.